అందరికి నమస్తే. గవర్నమెంట్‌లో ఒక పెద్ద స్కామ్ చేయాలనుకున్నారు. ఆ స్కామ్ చేయాలనుకుంటే ఒకాయన బయట పెట్టేసిండు. మీరు ఇది చేస్తున్నారు అని. వరకు గుమ్మడికాయల దొంగల్లాగా భుజాలు తరుముకున్నారు. అందులోనే ఒకాయన ఆ ప్రభుత్వంలో ఒక పెద్దాయన బయటకొచ్చి అదేం లేదు అని అనుకుంటనే ఆ స్కామ్‌కి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్‌కి ఎవరైతే స్కామ్ చేయాలి, లక్షల కోట్లు కొల్లగొట్టాలనుకున్నారో అలా ఏం చేయాలని తలకాయ పట్టుకున్నారు. కుర్చీలో పడ్డ ఎలుకలాకైంది వాళ్ళ పరిస్థితి. నేను చెప్పేది ప్రభుత్వంలో జరగబోతున్న ఆల్రెడీ సగం చేసిన ఒక స్కామ్ గురించి. ఇది కేటీఆర్ బయటపెట్టిండు. బయటపెట్టిన వ్యక్తి కేటీఆర్. సరే, ప్రతిపక్ష నేతలకు ఆ సమాచారం ఉండడం కూడా గ్రేటే. ఆ స్కోప్ ఉండాలి కూడా. అట్లుంటేనే నడుస్తుంది. అప్పుడే ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషిస్తున్నట్టుగా కూడా ఉంటుంది. లేకపోతే అవతల ఎంత తిన్నా ఇవతల గమ్ముకుంటే ఫెయిల్ అయినట్టే ప్రతిపక్షం. నేను స్కామ్ గురించి చాలా వివరంగా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో మీకు అందరికీ అర్థమయ్యేటట్లు చెబుదాం అనుకుంటున్నా. 4.5 లక్షల కోట్ల స్కామ్ అనేది కేటీఆర్ ప్రధానమైన ఆరోపణ. దానిపైన శ్రీధర్బాబు మాట్లాడిండు, తలకాయ తోక లేకుండా మాట్లాడిండు. అంటే ఆ స్కామ్ ఏందో అసలు ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వేరే డొంగు తిరుగులు సమాధానం చెప్పిండు. దీని మీద ఇది ప్రభుత్వంలో ఒక పెద్ద అల్లకులాలం అవుతుంది. ఇప్పుడు బయటికి కనిపిస్తలేదు, కానీ ఈ విషయాలన్నీ బయటికి ఎట్లా తెలిసినాయి? ఈ విషయాలు బయటికి ఎవరు చెప్పిండ్రు? అసలు కేటీఆర్కి ఎవరు చెప్పిన విషయాలు ఎట్లా తెలుస్తుంది? అసలు దీనిలో ఒక పేపర్లో వార్త కూడా రాపించుకున్నారు. అసలు ఈ ఇండస్ట్రియల్ శాఖలో దొంగలు ఉన్నారు, ఈ దొంగలే ఇవన్నీ బయటికి చెప్పారు అంటే అక్కడ విషయం జరిగింది అనేది ఆ వార్తను చూస్తే అర్థమైంది. కేటీఆర్ చెప్పింది అబద్ధమేమో అనుకున్నా. అంటే ఆయన ఆరోపణ ప్రతిపక్షం కాబట్టి ఆరోపణ చేసిండేమో అనుకున్నాం. కానీ ఆ పేపర్లో వచ్చిన వార్త శ్రీధర్బాబు మాట్లాడిన మాటలు, మినిస్టర్ శ్రీధర్బాబు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇది స్కామ్ జరిగింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను మీకు ఈజీగా చెప్తా. అంతకన్నా ముందు మన తెలంగాణ ఏమంటారు కదా, మొత్తానికి దోచుకోనికే ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఇంకా తెలంగాణలో ఏముండదు, మొత్తం ఉన్న కాడికి దోచుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ ఇండియా ఏమేమో అన్నారు. అది ఇప్పుడు జరుగుతుంది, అది ఇప్పుడు జరగబోతుంది. అందుకే ప్రతి ఒక్కరికి తెలవాలి వార్త. అది మన ఆస్తి, మన తెలంగాణ ఆస్తి, మన ప్రజల ఆస్తి, మనకు సంబంధించింది, మన ఫ్యూచర్ అవసరాల కోసం కావాలి. కానీ వీళ్ళు గవర్నమెంట్లో ఇన్కమ్ కోసం కూడా కదా అమ్మేస్తున్నది. వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించడానికి అమ్ముతున్నారు అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఆ విషయం మీకు చెప్తా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ ఒక రాష్ట్ర కేటీఆర్ చెప్పిన స్కామ్ ఏంటి, 4 లక్షల కోట్ల టార్గెట్ ఏందని చాలా వివరంగా మాట్లాడుతాను దీని గురించి. ఏమైందంటే టీజీఐఏసి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రభుత్వ భూములు, ఇండస్ట్రీస్కు ఇవ్వాలనుకున్న భూములు, లేకపోతే మన దగ్గర అప్పుడప్పుడు భూములు సేకరిస్తారు కదా రైతుల దగ్గర, ఆ భూములంతా కూడా ఈ కార్పొరేషన్ కింద పెడతారు. ఒక బ్యాంకు, ల్యాండ్ బ్యాంకు పెట్టి ఇండస్ట్రీస్కి ఇస్తారు. వీళ్ళు ల్యాండ్ ఎవరైనా ఇండస్ట్రీ పెడతామంటే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తాం మేము అని చెప్తారు కదా ఇండస్ట్రీస్ వాళ్ళు. వాళ్ళకు గవర్నమెంట్ కొన్ని డిస్కౌంట్లు, కొన్ని ఆఫర్లు రకరకాలు ఉంటాయి వాళ్ళకి. అయితే ఎప్పుడో ఒక 40-50 ఏళ్ళ క్రితం మనకు తెలంగాణ రాకముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పుడు చాలా ఇండస్ట్రీస్కు ఉప్పల్ కావచ్చు, నాచారం కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, ఇక్కడున్న బీడీఎల్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఏరియాల్లో ఇండస్ట్రీస్ కోసం భూములు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇండస్ట్రియల్ పర్పస్. ఇండస్ట్రియల్ పర్పస్ ఏంటంటే మీరు ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి, మీరు ఇండస్ట్రీ పెడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వంగా ఈ భూమి ఇస్తున్నాం మీకు. ఈ భూమిని మీరు ఇండస్ట్రియల్ పర్పస్గా వాడండి. అప్పుడు ఎప్పుడో ఇచ్చిన 40-50 ఏళ్ళ క్రితం, ఒక 30 ఏళ్ళ తర్వాత, అంతకన్నా ముందు ఇచ్చిన భూములు ఇవన్నీ కూడా. ఈ భూములు ఏమైందంటే చాలా వరకు కంపెనీలు మూతపడ్డాయి. చాలా కంపెనీలు మూతపడ్డాయి. అప్పుడు తీసుకున్న భూములు వాళ్ళకు అప్పటి గవర్నమెంట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చినాయి. అప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు కల్పన జరిగింది, అన్నీ జరిగినాయి. చాలా కంపెనీలు మూతపడ్డాయి, అయిపోయింది. ఇప్పుడు ఆ ల్యాండ్స్ అంతా కూడా ఒక మూలబడిపోయినాయి. ఆ ల్యాండ్స్ అంతా కూడా చూస్తే ఇప్పుడు అసలు ఎవరివి ఈ భూములు ఇట్లా అయిపోయినాయి అన్నట్టు కనిపిస్తుంది. అంత కాస్ట్లీ ల్యాండ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఆ ల్యాండ్స్ మొత్తం 9,298 ఎకరాలు. నాకు తెలిసి ల్యాండ్ బ్యాంక్ మొత్తం 20,000 ఎకరాల దాకా ఉంటుంది టీజీఐస్కి. అట్లా ల్యాండ్ ఇండస్ట్రీలకు ఇవ్వాల్సింది. అయితే ఈ 9,298 ఎకరాలు ఈ ల్యాండ్, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ల్యాండ్స్ ఇవి. ఈ ల్యాండ్ను 2 రకాలకి ఇస్తారు. ఇండస్ట్రీస్కి లీజుకి ఇస్తారు. ఎకరాకు రూపాయి, 99 ఏళ్ళు లీజ్ అంటారు, అదొక రకం. ఇదేమో ఫ్రీగా ఇస్తారు, కాకపోతే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, మీరు ఉద్యోగ కల్పన కల్పించాలని ఇస్తారు. అట్లాంటివే ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ, ఏదో ఒక ఇండస్ట్రీ, ఒక ఫార్మా కంపెనీ పెడతాం, ఒక బట్టల కంపెనీ పెడతాం, ఒక బ్రెడ్ కంపెనీ పెడతాం, లేకపోతే ఇంకోటి ఏదో మెకానిజం, ఏదో పార్ట్స్ తయారీ కంపెనీ పెడతానే వాళ్ళకి ఉద్యోగ కల్పన కోసం ఇస్తారు. ఇవన్నీ మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇండస్ట్రీలు ఇక్కడ పొల్యూషన్ అయిపోయిందని చెప్పేసి కొన్ని గవర్నమెంట్లు సిటీకి దూరంగా తరలించి ఉండొచ్చు, లేకపోతే లాస్ అయిపోయి అది మొత్తం టెక్నాలజీ అప్డేట్ అయిపోయి ఆ కంపెనీ మూతపడి ఉండొచ్చు,
లేకపోతే లాస్ అయి మూతపడవచ్చు, ఏదో రకరకాలుగా మూతపడిన కంపెనీలు. ఆ కంపెనీల ల్యాండ్స్ మీద ఇప్పుడు వీళ్ళకి కనుబడ్డది. ఏంటిని యాక్చువల్గా ఆ ల్యాండ్స్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని యూజ్ చేయాలి. వాటిని దేనికోసమని యూజ్ చేయొచ్చు. అక్కడ ఒక మంచి ఇప్పుడు ప్రాగా టూల్స్ ఉంది, ఇక్కడ కవాడిగూడలో ప్రాగా టూల్స్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని పర్పస్ ఏందో చూసుకొని అవసరమైతే ఆడ సిటీ మధ్యలో వచ్చింది కాబట్టి అక్కడ ఒక పెద్ద స్కూల్ కట్టడమా, లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్ కట్టడమా, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ పర్పస్ వాడడం, దానికోసం వాడాలి. ప్రభుత్వం దానికి వాడకుండా ఏం చేసిందంటే ఆ ఇండస్ట్రీలకు సంబంధించిన పర్సన్స్, వాళ్ళకి సంబంధించిన లీగల్ హెయిర్స్, ఇంకా రకరకాల మనుషులు వాళ్ళతో ముందే ఒక 6 months ముందు నుంచే మాట్లాడుకున్నారంట. కేటీఆర్ చెప్పింది ఇదంతా కూడా, తర్వాత నేను శ్రీధరబాబు చెప్పింది చెప్తా. మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని మీకు ఇది ఇచ్చేస్తాం ల్యాండ్, ఏం రేటుకి ఇస్తారు తెలుసా ల్యాండ్? ఇప్పుడు గవర్నమెంట్ రేట్ అంటారు చూడు, గవర్నమెంట్ రేటు మన దగ్గర 30,000 అనుకుందాం. మార్కెట్ రేటు ₹1,00,000 ఉంటుంది. 30 లక్షలు ఉంటుంది. మార్కెట్ రేటు 30,000 ఉండదు, గవర్నమెంట్ రేటు ₹1,00,000 అనుకుందాం, కన్ఫ్యూజ్ ఉండదు. రౌండ్ ఫిగర్ ₹1,00,000. ₹1,00,000 ఉంటే మార్కెట్లో దాన్ని అమ్ముడు పెడితే పోయే రేటు 30 లక్షలు ఉంటుంది. అంటే గవర్నమెంట్ రేటుకు బయట రేటుకు తేడా ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఆ ఇండస్ట్రీ ల్యాండ్లను గవర్నమెంట్ రేట్లో 30% మీరు గవర్నమెంట్ కట్టండి. అంటే ₹1,00,000 ఎకరా ఉంటే ఆ లక్షలో మీరు 30,000 కట్టేస్తే చాలు. ఆ ల్యాండ్ మీకు మీరు ఏమైనా చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీరు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అంటే ఇండస్ట్రీ కోసం కాదు, మీరు అక్కడ సినిమా థియేటర్ కట్టుకోండి, మీరు అక్కడ అపార్ట్మెంట్ కట్టుకోండి, పెద్దది కొట్టుకొని అమ్ముకోండి, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని బిజినెస్ చేసుకోండి, అమ్మేసేయండి. మీరు ఇంకా ఏమైనా కట్టుకోండి అక్కడ. ఇంకా మీకు ల్యాండ్ ఆఫ్ చేంజ్ యూజ్ అంటారు దాన్ని, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తీసుకుపోయి చేస్తారు. అయితే ఇక్కడ ఎస్ఆర్ఓ ధర, గవర్నమెంట్ ధర ₹1,00,000 ఉంటే 30,000 తీసుకుంటున్నారు. మరి మిగతా ₹70 ఏమవుతున్నాయి? ఆ ₹70 స్కామ్ ఇక్కడ. ఆ 70,000లో ఎవరి పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ల్యాండ్, ప్రైమ్ ల్యాండ్, అసలు మార్కెట్ రేటుకు 200%, 300% మన తెలంగాణ వచ్చినాక అట్ట కూడా జరిగింది కొన్ని, 200%, 300%. ఎందుకంటే అది ప్రైమ్ ల్యాండ్ కదా, ఇంపార్టెంట్ ల్యాండ్ కదా. వాళ్ళు అప్పటికే ఒకసారి ఇన్సెంటివ్స్ తీసుకున్నారు, ఫ్రీగా ల్యాండ్ వాడుకున్నారు కంపెనీ కోసం. మళ్ళీ ఇప్పుడు 30% ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇస్తుంది చెప్పండి? వీళ్ళకి ఏమి లేకుండా, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకి ఏమి లేకుండా ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ను 30%, అది కూడా గవర్నమెంట్లో 30% ఎందుకు ఇస్తుంది? ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, ఎవరికైనా అనుమానం ఇది ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? వాళ్ళు చుట్టమన్నా అయి ఉండాలి, లేకపోతే ఏదైనా జరిగైనా ఉండాలి. ఇదంతా ఇంకొక పెద్ద అనుమానం ఎక్కడొచ్చింది ఇలా అంటే, ఇదంతా 6 months ముందు నుంచి నడిపిస్తున్నారు. అంటే వాళ్ళ మనసులో పట్టుకొని మీకు ఇచ్చేస్తాం ఇది ల్యాండ్, లేకపోతే ఆ ప్లేస్లో ఎవరికో ఆ ప్లేస్ని కేటాయిస్తాం, మీరు 30% కింద ఇచ్చేస్తాం, దానికి సంబంధించిన లీగల్ వ్యవహారాలంతా మేమే చూస్తాం, మీకు 30%కి ఇచ్చేస్తాం. ఇంకా 70% ఉంది కదా, గవర్నమెంట్ రేట్లో 70% నేను చెప్పేది. గవర్నమెంట్ రేట్ ₹100 అనుకుంటే ₹30 ఇస్తాం, ₹70 ఎవరికి? మరి అది ఇక్కడ జరుగుతున్నది. ఆ ₹70 ఎవరి వాటా ఎంత అనేది తెలియదు. ఇది 6 monthsకి ఇప్పుడు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏదైనా ఇదే పాలసీ అమలు చేస్తుంది అనుకుందాం. ఈ పాలసీ అమలు చేయాలనుకుంటే ముందు జీవో తీసుకురావాలి, విధి విధానాలు తీసుకురావాలి, రూల్స్ తీసుకురావాలి. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో అగ్రిమెంట్లన్నీ వేసుకొని ఇప్పుడు పాలసీ మొన్న క్యాబినెట్ అయింది చూడు, అది బయటికి చెప్పలే వాళ్ళు, సీక్రెట్. క్యాబినెట్లో జరిగే ఈ దొంగ పనులు మొత్తం కూడా బయట పెడతలేరు వీళ్ళు. క్యాబినెట్లో ఏమన్నా పనికిరాని విషయాలు ఉంటే బయట చెప్తున్నారు తప్ప అసలు ఇట్లాంటివి దోచుకునేటివి, ఇంకా మీ భాష తెలంగాణ భాషలు మీరు ఏమంటారు అనుకోండి, ఇట్లా దోచుకునేటివి, వాళ్ళకు ఎక్కడ లబ్ధి వస్తుందో అవన్నీ పదురుకొని వీళ్ళు కొట్టాడే విషయాలు కొట్టాడుతున్నారు. ఇట్లాంటి విషయాలు మాత్రం పదురుకుంటున్నారు, అర్థమవుతుంది. ఆ క్యాబినెట్లో జరిగింది బయటికి చెప్పకుండా లోపల చేసుకొని ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ కన్నా 6 months ముందు నుంచి అందరితో మాట్లాడి అంతా పార్టీస్ అంతా రెడీ చేసేసుకొని క్యాబినెట్లో విధి విధానాల మీద డిస్కస్ చేశారు. ఇక జీవో ఇవ్వడం ఒకటే మిగిలింది. ఎంత షార్ప్ తెలుసా? దీనిలో 3వ రకమైన అనుమానం కూడా ఉంది. 3వ అనుమానం ఏంటంటే 1 weekలో అప్లికేషన్ పెట్టుకోవాలంట. ఆ కంపెనీల ప్రతినిధులు ఎక్కడ ఉంటారు, ఆ కంపెనీలో ఓనర్లు ఎక్కడ ఉంటారు, ఆ కంపెనీలో లీగల్ ఎయిర్స్ ఎక్కడ ఉంటారు, అసలు ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఆ కంపెనీలో లేకపోతే ఇంకోరు ఎక్కడ పట్టుకున్నారు, 1 weekలో అప్లికేషన్ పెట్టుకోవాలంట. 1 weekలో కమిటీ డిసిజన్ తీసుకుంటుందంట, అప్రూవల్ ఇస్తుందంట. 45 రోజుల్లో మొత్తం డబ్బులు కట్టాలంట. అదే ₹100 ల్యాండ్కు ₹30 కట్టాలి, ₹70 ఇంకంతా వ్యవహారం అంతా నడుస్తుంది. ఇంకా ₹70 తీసుకుంటారో అసలు ఎక్కువ తీసుకుంటారో. మార్కెట్ రేటు ₹1000 ఉంది, గవర్నమెంట్ రేటు ₹100 ఉంది. కాబట్టి మళ్ళీ ₹1000 లెక్క కూడా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆశ కొండెక్కి కూర్చున్నది. ఇక్కడ ఆశ మనం మళ్ళీ వస్తామో రాము, ఏం చేసినా ఇప్పుడే చేయాలన్న ఆశలు ఉన్నారు అందరూ. 45 రోజుల్లో మొత్తం అయిపోతుందంట, మొత్తం పేమెంట్ ఇవ్వాలంట. ఇస్తారు 45 రోజులు ఎందుకు, 4 రోజులు ఇచ్చేస్తారు పేమెంట్. ₹100 ₹30 వస్తే ఎందుకు ఇయ్యరు? 45 రోజుల్లో మొత్తం ఇస్తారంట. 2 monthsలో మొత్తం క్లోజ్ అయిపోతుందంట మ్యాటర్. ఇది ఎంత పెద్ద స్కెచ్ తెలుసా? చాలా పెద్ద స్కెచ్ ఇది.
మామూలు స్కెచ్ కాదు, చాలా బీభత్సమైన స్కెచ్ ఇది. ఈ స్కెచ్ను ఎవరో చెప్పారు కేటీఆర్కు ఎట్లా తెలిసింది, ఆయన బయట పెట్టిండు. ఆయన బయట పెట్టినాక శ్రీధరబాబు ఏం మాట్లాడు తెలుసా? మా జీవో ఇంకా రాళ్ళు బయట అంటే చూసి ఎట్లా అవుతుందో శ్రీధరబాబు ఎక్కిలిన అవుతున్నాడు. ఏంటంటే 9,293 ఎకరాలు కాదు, 9,998 ఎకరాలు కాదు, 4,600 ఎకరాలే అని శ్రీధరబాబు చెప్పినట్టు కూడా ఒప్పుకున్నట్టే. ఆల్మోస్ట్ ఆయన జీవో బయటికి రాలేదంటున్నాడు, నవ్వుతున్నాడు. జీవో బయటికి రాలే కానీ జరగాల్సింది జరిగిపోయింది. మళ్ళీ జీవో బయటికి రాంది బీఆర్ఎస్లోకి ఎట్లా పోయిందని అడిగిండ్రు రిపోర్టర్లు, అందుకే నవ్విండు ఆయన. బీఆర్ఎస్లోకి జీవో పోలే, ఇన్ఫర్మేషన్ పోయింది. ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పారు. ఎవరో ఉద్యోగులు కళ్ళు మండినోడు, కడుపు మండినోడు, తెలంగాణ కోసం పనిచేయాలనుకున్న ఎంప్లాయ్ ఎవరో ఉంటారు ఆ కంపెనీ ఇండస్ట్రీస్లో. అరే మన తెలంగాణ మొత్తం భూమి మొత్తం దొబ్బేయాలని చూస్తున్నారు, ఇంత పెద్ద స్కామ్ చేయాలని చూస్తున్నారని ఎవరో బయట పెట్టి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంట. అంటే వీళ్ళు చేసేది మంచి పనే, కానీ ఆ దొంగతనాన్ని బయటకు చెప్పిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంట. ఎంత మంచి ఉంది కథ, గవర్నమెంట్ కథ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. హరీష్ రావు ఒక క్వశ్చన్ వేసిన ఆయనకి, అది కూడా వినండి. పారిశ్రామిక వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886. ఇది లాజిక్. ఎస్ఆర్ఓ వాల్యూ 21,000లో మళ్ళీ 30%. వాళ్ళు రాసుకున్న బుక్కులో ఒక వాల్యూ ఉంది. 52,000 ఉంటే వాళ్ళు రాసుకున్నది కూడా చాలా తక్కువ. టీజీఐసి అది ₹1,00,000 ఉంటుందో, 2 లక్షలు ఉంటుందో, 3 లక్షలు ఉంటుందో, 10 లక్షలు ఉంటుందో. ఇక ఇప్పుడు ఏమనాలి చెప్పు, తేలుకుంటున్న దొంగల్లాగా అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ పని. ఇప్పుడు మొత్తం ఆ ఇండస్ట్రీస్ ఎట్లా డబ్బులు తీసుకున్నారు, ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఆ డబ్బులు వాపసు ఇచ్చేసి ఈ పాలసీ మొత్తం క్యాన్సిల్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఓపెన్గా మంచిగా చేస్తారా? ఎవరికి అనుమానాలు రాకుండా ఏం చేస్తారనేది మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.